అందరికీ నమస్కారం అండి. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే దొంగే దొంగని అరుస్తున్న పరిణామాలు అయితే కనపడతా ఉన్నాయి. 60,000 లీటర్ల 60 లక్షల లీటర్ల నెయ్యిని కల్తీ నెయ్యి ఇచ్చితే, అలాగే సిట్టు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా అది నెయ్యి కాదు, దాంట్లో పాలు లేవు, పెరుగు లేవు, ఇది ఒక రసాయనాలతో చేసినటువంటిది అని చెప్పి పరిపూర్ణమైన ఒక తీర్పు ఇచ్చి జడ్జిమెంట్ ఇస్తే, దాన్ని ఇవాళ ఏమంటారు, దాంట్లో కొవ్వు లేదు కదా అన్నారు. అంటే రసాయనాలు దేని నుంచి వచ్చాయి? ఆ రసాయనాలే కొవ్వు నుంచి వచ్చాయి. దానికి కొవ్వు ఉందని చెప్పి చెప్పలేదు కదా. అంటే అది చిన్నపిల్లడు స్కూల్ ఆటలాగా ఏదో చిన్న పాత్ర మాది లేదు కదా అన్నట్టు, కొవ్వు లేదు కదా, వెగిలి కల్తీ ఉంది కదా అని చెప్పడం కరెక్ట్ కాదు. అది కూడా ఈవేళ పూర్తి స్థాయి రిపోర్టు పూర్తిగా అందిన తర్వాత పూర్తిగా ఎంత శాతం కొవ్వు ఉంది, ఏ జంతువు కొవ్వు ఉందనేది అన్ని వివరాలు ఆ రసాయనాల్లో ఏమున్నాయో త్వరలోనే రాబోతూ ఉన్నాయి. ఇకపోతే అంబటి రాంబాబు చెప్తూ ఉన్నాడు, దీని డైవర్షన్ పాలిటిక్స్ చేద్దానికి ఒక ప్రయత్నం అంబటి రాంబాబు చేయడం జరిగింది. ఆ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి? ఇంతమంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేశాడు, పాశ్చాత్య వీళ్ళు చేసిన తప్పుకి ఆయన పాశ్చాత్య దీక్ష చేశాడు. ప్రజల్లో వీళ్ళ మైలేజ్ పెరుగుతుంది. ఎందుకంటే మా మీద ప్రజల్లో చిన్న అసంతృప్తి ఉందండి, నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే అసంతృప్తి ఎందుకుందంటే, మా మీద ప్రజల్లో మేము పూర్తి స్థాయిగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి వాళ్ళని మించి ఇంకా ఎక్కువ ఇచ్చి సంక్షేమ పథకాలు చేసినందుకు, అలాగే మీరు 5 సంవత్సరాల నుంచి మర్చిపోయినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ పూర్తి స్థాయిలో రోడ్ల దగ్గర నుంచి, కాళ్ళ దగ్గర నుంచి, మంచినీటి దాకా ప్రతి మౌలిక సదుపాయం అది ఒక బాధ్యతగా తీసుకుని, అదేదో వాటర్కి ఇచ్చిన మాట కింద కాకుండా అది బాధ్యతగా తీసుకుని మేము చేసాం. కానీ ప్రజలు అసంతృప్తి ఉంది. ఎందుకు ఉందనుకుంటున్నారు? అది మొన్న తెలిసింది. ఎందుకంటే కుక్కల బండి ఎక్కించుకున్నా ఇంకా రోడ్డు మీద వదిలిసినందుకు ఈ ఎదవ కుక్కల్ని ఎవరైతే ఇష్టం వచ్చిన పదజాలాలతో మాట్లాడుతా రోడ్ల మీద తిరిగి ఇష్టానుసారంగా తిరిగి మమ్మల్ని కొట్టి మా మీద కేసులు పెట్టి సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కూడా భయపడి స్థితిలో ఈ రాష్ట్రాన్ని పెట్టి, మనం దీని యొక్క వస్తువులు కూడా కల్తీ చెప్పి కరోనాను ఒక వరంగా భావించి కరోనాలో చెయ్యకూడని పనులన్నీ చేసినటువంటి ఈ వ్యక్తుల్ని ఇంకా లోపల పడేయలేదు ఏంటని చెప్పి ఒక అసంతృప్తి ప్రజల్లో మా పట్ల ఉంది. అది చాలా పలుమార్లు నేను కొన్ని ఊర్లు వెళ్ళినప్పుడు చాలా పలుమార్లు అంతా బాగానే చేశారండి, కానీ వీళ్ళు ఇంకా ఎదవలకే బయట తిరుగుతూనే ఉన్నారండి అని అసంతృప్తి వ్యక్తం చేస్తాను. ఆ అసంతృప్తే మొన్న అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళినా, ఇంకొక అతను ఉన్నాడు అతని ఇంటి మీదకి వెళ్ళినా, అది ప్రజలు వెళ్ళి అసంతృప్తి. ఎందుకంటే ఇంత చక్కటి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని నోటుకు వచ్చినట్టు లంజాగొడగా గింజాగొడగా అని మాటలు మాట్లాడితే లంజాగొడగలారా మేము అనలేమా అని మేము అనం. అటువంటి మాట మా నోట్లోంచి రావు కాబట్టి మీరు బతికిపోతూ ఉన్నారు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ లోపల ఇంకొక కుక్కలేసింది కెల్లంపూడి నుంచి, అది ఎప్పుడో పోయింది. కాపు జాతి ఈ అంబటి రాంబాబు నట్టుగానే మీడియా వచ్చేసిందండి, వైసీపీ మీడియా, సోషల్ మీడియా. కాపు నాయకుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. కాపులు దద్దరిల్లిపోతుంది, ప్రపంచం తలకిదలిపోతుంది. కాపు నాయకుడు ఏ కాపు నాయకుడు అండి? కాపులు మద్యం మందు తాగితే తిరుగుతూ ఉంటారు అని చెప్పి గతంలో వ్యాఖ్యానించాడు ఈ రెడ్డి కాపుగాడు. ఎప్పుడైనా మీకు ఎవరికైనా గుర్తుందో లేదో నాకైతే బాగా గుర్తుంది. మీరు వెనక్కి వెళ్ళి చూసుకుంటే కాపులు అన్న వాళ్ళు మద్యము తాగుతా మాంసం తింటా రోడ్ల మీద తిరుగుతారని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈ అంబటి రాంబాబు. ఈ అంబటి రాంబాబు ఈవేళ కాపు నాయకుడు అయిపోయాడట. ఈ పద్మనాభరెడ్డి గారు వెంటనే ఆయన ఇంటి నుంచి లెగిసి మెలుకొని ఆయన మాట్లాడేస్తూ ఉన్నాడు. బాబు, గౌరవనీయుల పద్మనాభరెడ్డి గారు, మీ ఆరోగ్యం బాగోలేదని అన్నారు. ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. మీరు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే 100 ఏళ్ళు పద్మనాభరెడ్డిగానే బతకమని కోరుకుంటా ఉన్నాను. మీకు చెప్పారు మీకు ఆరాధ్య దైవం కృష్ణారెడ్డి గారు, నాకే నల్లమందు కృష్ణారెడ్డి గారు. అలాగే రిక్షా వాళ్ళు రక్తం పీల్చి
డబ్బులు వసూలు చేసినటువంటి భాస్కర్ రెడ్డి గారు, అలాగే పీడిఎస్ బియ్యం పేదలకు పంచుతున్న బియ్యాన్ని ఇతర దేశాలకు అమ్మేస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళంతా ఆదర్శప్రాయాలట. ఈ ఆదర్శప్రాయాలు అన్యాయం జరిగిందంట. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏదో అన్నారంట. వాళ్ళు కాపులకి 50,000 ఇచ్చారంట, 100 లారీలు ఇచ్చారట కాపులకి. దాని మీద ఈయన మనస్తాపం చెంది కాపుల నుంచి రెడ్డిలోకి మారిపోయాడు ఈ పద్మనాభరెడ్డి గారు. ఈవేళ మరి పారిపోయిన పద్మనాభరెడ్డి గారికి మీకు గుర్తుందో లేదో, మరి ఇన్ని మాటలు మీరు మాట్లాడిన పద్మనాభరెడ్డి గారు నేను రెడ్డి అయిపోయానన్నారు. ఇంకో మరి మీ లెటర్ హెడ్ కూడా పద్మనాభరెడ్డి అని కొట్టించారు. ఇదిగో పద్మనాభరెడ్డి మీ లెటర్ హెడ్ మీద చాలా క్లియర్గా కొట్టించారు. పాతదే ఉంది, పాత పద్మనాభం అని ఉంది, కొట్టించారు. 8వ తారీఖుది 23వ సంవత్సరంలో ఇది వచ్చారు. ఇప్పుడున్న దాంట్లో పద్మనాభరెడ్డి అనే లెటర్ హెడ్ మీద మీరు లెటర్ కొడతా కాపుల గురించి మీరు మాట్లాడేది ఏముంది? వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి, వాళ్ళ బాబు భాస్కర్ రెడ్డి దగ్గరికి, ఇంకా వెళ్ళగలిగితే అక్కడ కృష్ణారెడ్డి పైన ఉన్నాడు కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళండి. అంతే తప్ప మా దగ్గరికి వచ్చి ఇక్కడ ఏదో కాపుల్ని ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు పంపించేస్తున్నారు అంటే, కాపు కార్పొరేషన్ పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. కాపు కార్పొరేషన్కి 1000 కోట్లు నిధి ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ. అది గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మీరు వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ ఏమైపోయింది? పిల్లలు చదువులు మధ్యలో ఆగిపోయి కాపు కార్పొరేషన్ మీద అనేక లోన్లు ఇచ్చాం. ఆ లోన్లు ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడం మానేస్తే విదేశాల్లోకి వెళ్ళిపోయి చిక్కడిపోయారు. అక్కడ చిక్కడిపోయి ఆ తల్లిదండ్రులు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కాపులు విషయాల్లోని వాటిలోని మీరు తలదొచ్చాల్సిన పని లేదు. మీ కాపుల్లో మీ పాత్ర అయిపోయింది. ఏ రోజైతే తుని తీసుకెళ్ళి కాపులను అమ్మేశారో, మీరు తుని తీసుకెళ్ళి కాపులను అమ్మేశారు లిటరల్గా. మీరు ఒక ఒప్పందానికి, ఒక రాజకీయ ఒప్పందానికి ఒప్పుకుని వెళ్ళి కాపుల్ని తునిలో రైలు తగలట్టి వాళ్ళు దొంగల అలాగ ముద్రలు వచ్చేటట్టు చేసినటువంటి మీరు మరి ఇంకొకసారి దయచేసి కాపుల గురించి మాట్లాడొద్దని చెప్పి నేను చెప్తూ, అట్లాగే ఖచ్చితంగా ఈ కల్తీ నెయ్యిలో ఉన్న దోషులందరినీ కూడా పట్టుకునేదాకా మట్టుకు పవన్ కళ్యాణ్ గారు పట్టు వదలరు. ఎట్టి పరిస్థితుల్లో నిన్న మా ఇంటర్నల్ మీటింగ్లో కూడా ఆయన చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోని దీని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాలి, ముందుకు తీసుకెళ్లాలని చెప్పి దీని ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగలను అరెస్ట్ చేసేదాకా మటుకు ఈ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వదలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ఇలాంటి మాటలు కానీ పెట్టి బెదిరిద్దామని ఈవేళ పెట్టుబడులు తెస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడికో వెళ్ళి దావోస్ ఎక్కడెక్కడికో వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి డబ్బులు తీసుకొస్తూ ఉంటే, రాష్ట్రం మనుగడ ఎదురుకు వెళ్తూ ఉంటుంటే, దీన్ని అల్లరి రాష్ట్రం కింద చూపించడానికి, చిత్రీకరించడానికి, ఇక్కడ పెట్టుబడులు రాకుండా ఉండడానికి చేసిన పన్నాగం ఏమో అని కూడా కోణంలో ఆలోచిస్తుంటే కనపడుతూ ఉంది. అటువంటి పన్నాగాల్ని పడినామని చెప్పి నేను తెలియజేసుకుంటూ చాలా ఇష్టం.